దేశ సరిహద్దు ప్రాంతాల్లో హై అలర్ట్ నెలకొంది. రాజస్థాన్లోని అన్ని జిల్లాల కలెక్టర్లకు కేంద్ర హోంశాఖ కీలక ఆదేశాలను జారీ చేసింది. బర్మేర్, జోధ్పూర్, బిజనీర్, జైసల్మార్లలో భద్రతను కట్టుదిట్టం చేశారు. విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఆసుపత్రులను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. పంజాబ్ సరిహద్దుల్లోనూ 6 జిల్లాల్లోని స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ రాజేంద్ర అందిస్తారు. రాజేంద్ర, ఖచ్చితంగా మీరు చెప్పినట్టు ఇప్పటికే భారతదేశం కూడా ఏదైతే పాకిస్తాన్ ఎదురుదాడి జరుగుతుందో ప్రధానంగా ఏదైతే ఎల్ఓసి వెంట ప్రాంతాల్లోనే వారు మన భారత సైన్యంపై కాల్పులకు తెగబడుతున్నారు. ఈ నేపథ్యంలోనే భారత్ కూడా అలర్ట్ అయింది. ఎందుకంటే భవిష్యత్తులో ఇట్లాంటి కుటిల ప్రయత్నాలు కవ్వింపు చర్యలు పాల్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో అప్రమత్తమైనమని చెప్పవచ్చు. ఇప్పటికే ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లో ఉన్నటువంటి 6 ఉగ్రవాద శిబిరాలపై మెరుపుదాడి చేసి నేలమట్టం చేసిన వారి నేలమట్టం చేసి ఈ నేపథ్యంలోనే వారు మనపై కాల్పులు జరిగేందుకు కూడా ఎల్ఓసి వెంట ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే కాల్పులు జరుపుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో భారతదేశం కూడా అప్రమత్తమైంది. ప్రధానంగా రాజస్థాన్లోని అన్ని జిల్లా కలెక్టర్లకు కూడా కేంద్ర హోంశాఖ ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది. అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి వాళ్ళు ఇప్పటికే అన్ని జిల్లా కలెక్టర్లు కూడా ఆదేశాలు ఇచ్చినట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. మరోవైపు జోధ్పూర్, బర్మేర్, బిజపూర్, అదేవిధంగా జైసల్మేర్ ఈ జిల్లాలలో ఇంకా హై అలర్ట్గా ఉండాలని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పేది మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉండేటువంటి పాఠశాలకు ఇప్పటికే సెలవులు ప్రకటించారు. అదేవిధంగా పంజాబ్లోనే ఉన్నటువంటి 4 జిల్లాల్లో కూడా ఇప్పటికే హై అలర్ట్ ప్రకటించి అక్కడ కూడా ఆ విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. అంటే మొత్తంగా కూడా ఏదైతే పాకిస్తాన్ కవ్వింపులకు తెగబడుతుందో ఇక ముందు కూడా ఇదే అవకాశం ఉంటుండొచ్చు అనేటువంటి అంచనాతో మన దేశం ఇప్పటికే అప్రమత్తమైనట్టు మనకు తెలుస్తుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా మాక్ డ్రిల్ నిర్వహించింది. ఏ విధంగా మనం అలర్ట్గా ఉండాలో మాక్ డ్రిల్ ద్వారా పౌరులకు అధికారులు సూచించిన నేపథ్యంలో ఇప్పటికే వారికి అవగాహన కల్పించారు. మరోవైపు హై అలర్ట్ ప్రకటించిన తర్వాత కూడా ఎప్పటికప్పుడు కూడా పరిస్థితులు రక్షణ శాఖ అదేవిధంగా కేంద్రం అంచనా వేస్తుంది. ఇవాళ ఉదయం ప్రధాని నరేంద్ర మోదీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ భేటీ అయిన తర్వాతనే నిర్ణయాలు మొత్తం కూడా వేగంగా చకచక జరిగిపోతున్నాయి. అంటే మరోసారి భారత్ ఏం చేయబోతుంది అనేది వాళ్ళ అంచనా లేక మన మీద దాడి చేసేందుకు వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రయత్నంలో భాగంగానే అనేక కుటిల యత్నాలు పాల్పడుతున్నారు. మిసైల్ దాడి కూడా అమృత్సర్ ప్రాంతాల్లో ప్రయత్నించిన నేపథ్యంలో మన సైన్యం దాన్ని విజయవంతంగా దాడిగా తిప్పికొట్టింది. గాలిలోనే ఆ మిసైల్ని పేల్చివేయడంతో వాటి శకలాలు అమృత్సర్ పరిసర ప్రాంతాల్లో లభ్యమైనట్లు కూడా మనకు ఆ సమాచారంగా తెలుస్తుంది. మరోవైపు భారత్ ఆర్మీపై మన నియంత్రణ రేఖ వెంట ఇప్పటికే కాల్పుల తెగబడుతున్న నేపథ్యంలో భారత్ కూడా వారికి ధీటుగా బదులిస్తుంది. ఈ నేపథ్యంలో మొత్తం చూసినట్టయితే మరోవైపు ఉగ్రవాదులు అదేవిధంగా తాజాగా ఆల్ఖైదా కూడా భారత్ హెచ్చరించిన నేపథ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నట్లే మనం స్పష్టంగా చెప్పవచ్చు. ఇప్పటికే ఆపరేషన్ సింధూర్ పేరుతో వారు ఆ దేశంలో ఉండేటువంటి ఉగ్రముఖులకు గట్టి గుణపాఠం చెప్పే నేపథ్యంలో ఇక తదుపరి ఏం చర్య తీసుకోబోతుంది అనేది కూడా మొత్తం సర్వత్రా ఆసక్తి నెలకొందని మనం చెప్పవచ్చు. మూర్తి.